మాతృదేవోభవ. అందరికీ నమస్కారం అండి. నా పేరు హరీష్ రెడ్డి. వెల్కమ్ టు హరీష్ రెడ్డి టాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి బంగారం రేటు ఎందుకు సడన్గా పెరుగుతుంది, ఎందుకు సడన్గా తగ్గుతుంది, ఇది మన భారతదేశ నియంత్రణ లేదా దీనికి ఎవరు కారణం, రాజకీయ నాయకుల కారణమా, అసలు సామాన్యుడు బంగారాన్ని కొనొచ్చా కొనొద్దా, ఇటువంటి విషయాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ప్యూర్గా మిడిల్ క్లాస్ అండ్ పేదవారు మనందరి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో గ్యాంబ్లింగ్ జరుగుతుందా, ఎవరికి లాభం ఎవరికి నష్టం అని. మొట్టమొదటిగా నేను కోరుకునేది ఏంటంటే బంగారం రేటు ఇంకా తగ్గాలి, ఇంకా తగ్గాలి, ఇంకా తగ్గాలి. అలా తగ్గినప్పుడు సామాన్యుడి చేతిలో కూడా బంగారం అనేది ఉంటుంది. మ్యారేజెస్లో సామాన్యుడి చేతిలో కూడా బంగారం ఉంటే చాలా సంతోషం అనేది మన ఛానల్, మన ఫీలింగ్. సో ఈ వీడియో గురించి వచ్చేసి బంగారం రేటు ఎందుకు పెరుగుతుంది అంటే ఆన్సర్ వచ్చేసి ఇది మన నియంత్రణలో లేదు, భారతదేశ నియంత్రణలో లేదు. మనకి వెంటనే డౌట్ వస్తుంది, ఎందుకు భారతదేశ నియంత్రణలో లేదు, ఇది డాలర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అంటారు, వేరే దేశ స్టేట్మెంట్ల మీద ఎందుకు డిపెండ్ అయి ఉంటుంది అని. అంటే ఇక్కడ ఎందుకు మనం అంచనా వేయలేము అనమాట. ఎందుకు అంచనా వేయలేము అంటే అసలు భారతదేశంలో గోల్డ్ మైనింగ్ జరగట్లేదు. అంటే గోల్డ్ని ప్రొడక్షన్ చేయట్లేదు అనమాట. ఎందుకు చేయట్లేదు అంటే భారతదేశ భూములలో గోల్డ్ తక్కువ ఉంది. ఇంతకుముందుకు మనకు కేజీఎఫ్ సినిమా గురించి ఐడియా ఉంది అండి. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంటే కర్ణాటకలో ఉన్న దాంట్లో మనం బంగారాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేది. అయితే దాన్ని బంగారాన్ని తీసి దాన్ని మొత్తం శుద్ధి చేసి గోల్డ్ వచ్చేసరికి చాలా ఎక్కువ ఖర్చుతో ఊడుకుందని చెప్పేసి దాన్ని క్లోజ్ చేసేసిండ్రు అనమాట. అంటే భారతదేశం నుండి డైరెక్ట్గా గోల్డ్ ప్రొడక్షన్ అనేది జరగట్లేదు. ఇది కన్క్లూజన్ అనమాట. సో మనం ప్రొడక్షన్ చేయనప్పుడు మన చేతిలో ఎట్లుంటుంది, మనం ఎలా నియంత్రించామన్నమాట. సో భారతదేశంలోకి వచ్చే గోల్డ్ అంతా ఇంపోర్టెడ్. మనకు వరల్డ్లో సౌత్ ఆఫ్రికాలో ఎక్కువ దొరుకుతుంది, దుబాయ్, ఇటువంటి కంట్రీస్ నుంచి మనం ఇంపోర్టెడ్ అనమాట. మనం దిగుమతి చేసుకోవాల్సిందే. ఎప్పుడైతే మనము వేరే వాళ్ళ నుంచి దిగుమతి చేసుకుంటామో ఆ గోల్డ్ రేట్ డిసైడ్ చేసేది అనేది మన చేతిలో తక్కువ ఉంటుంది అన్నది, కంట్రోల్లో ఉండదు అన్నది కన్క్లూజన్ అనమాట. ఇది ఫస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ లాగా డిస్కస్ చేద్దాం. ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది నిజమైన ఇన్వెస్ట్మెంటా, ఇది నిజమైన ఇన్వెస్ట్మెంటా అనేది క్వశ్చన్. ఇది పెద్ద గ్యాంబ్లింగ్ అని అంటున్నారు ఎక్స్పర్ట్స్. చాలా పెద్ద గ్యాంబ్లింగ్, ఇది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ కాదు అంటున్నారు. ఎస్పెషల్గా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పేదవారు ఇటువంటి గ్యాంబ్లింగ్ జోలికి వెళ్ళొద్దు అంటున్నారు. ఇది అస్సలు రిస్క్ చేయకండి అంటున్నారు. ఇది బాగా మనీ ఉండి బిజినెస్ చేస్తారు చూడండి, బిజినెస్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇది. వాళ్ళు మాత్రమే రిస్క్లు చేస్తుంటారనమాట. ఎందుకంటే కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తోటి పెడుతుంటారు కదా. సో వాళ్ళు ఒక దగ్గర నష్టపోయినా ఇంకొక దగ్గర లాభం వచ్చినప్పుడు వాళ్ళు పడిపోరు. సో ఇది పేదవారికి, మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ పెద్ద గ్యాంబ్లింగ్ అని చెప్తున్నారు. ఇంకొక క్వశ్చన్ వచ్చేసి ప్రశ్న 3, సామాన్యుడికి లాభమా అంటున్నారు. ఇది సామాన్యుడికి లాభమా అంటే ఎక్కువగా నష్టమే. అంటే ఒక 100 మంది సామాన్యులు మిడిల్ క్లాస్ పర్సన్స్ ఉన్నారనుకోండి, అందులో ఒక 5-6 మందికి ఏమన్నా సడన్గా ప్రాఫిట్ చూడొచ్చు, కానీ ఎక్కువ శాతం మందికి సామాన్యులకి నష్టమే అని చెప్తున్నారనమాట. ఇది చాలా రిస్క్తో కూడుకున్నది. సో సామాన్యులు ఈ బిజినెస్ జోలికి వెళ్ళకండి. అంటే మీ దగ్గర డబ్బులు ఉంటే కొనండి బంగారం కొంచెం, కానీ బిజినెస్ చేద్దాము, రేటు పెరుగుతుందేమో అని చెప్పేసి మీరు ఈయనగా రిస్క్ చేసి అప్పు తీసుకొని వచ్చి చేస్తే మాత్రం చాలా నష్టం. సో ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఎవరు నిజంగా లాభపడతారు దీంట్లో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎవరు నిజంగా లాభపడతారు. సో ఈ 1% పెద్ద ఆటగాళ్ళు పెద్దవాళ్ళే, అంటే రిచెస్ట్ పర్సన్సే, ఇన్వెస్టర్సే, అంటే బిజినెస్ చేసే వాళ్ళే లాభపడతారు. 99% మిడిల్ క్లాసు, పేదవారు ఆందరూ జూదం లాంటిది, ఇది నష్టపోతారు. సో వాళ్ళ కోసం మాత్రమే అనమాట ఇది. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూనే వాళ్ళేం ఆర్నమెంట్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళు చేసుకుంటారు, పేదవాళ్ళు చేసుకుంటారు, రిచ్ పర్సన్స్ వాళ్ళ ఎవరైనా చేసుకుంటారు. ఆర్నమెంట్ జనరల్గా ఆర్నమెంట్తో బిజినెస్ జరగదు నాకు తెలిసి. ఆర్నమెంట్తో బిస్కెట్స్, ETF వీటితోటి బిజినెస్ జరుగుతుంది. సో సామాన్యులు, పేదవాళ్ళు అటువంటి జోలికి వెళ్ళకండి. బంగారం కొనాలి వీలున్నప్పుడల్లా, కానీ ఈ గ్యాంబ్లింగ్ జోలికి వెళ్ళొద్దు అనేది మన పెద్ద ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. నెక్స్ట్ అప్పు చేసి కొనాలా, అప్పు చేసి అస్సలు కొనొద్దు బంగారాన్ని అంటున్నారు. అస్సలు వద్దు. ఎందుకంటే మీరు 2 రూపీస్ ఇంట్రెస్ట్కి తెచ్చారనుకోండి, ఇంట్రెస్ట్కి 1 లక్ష రూపాయలు తెచ్చారు 2 రూపీస్ ఇంట్రెస్ట్కి, బంగారం 2 లక్షలు అవుతుంది, 3 లక్షలు అవుతుంది, 4 లక్షలు అవుతుంది అనే ఉద్దేశంతో తెచ్చారనుకోండి. 1 లాఖ్కి 2 రూపీస్ ఇంట్రెస్ట్ అంటే ఎంత, నెలకు 2,000, సంవత్సరానికి ఎంత అవుతుంది, 24,000 అవుతుంది అనుకోండి. అంటే మీరు 1 లక్ష రూపాయలు తెచ్చిన బంగారము సంవత్సరం తర్వాత 1,24,000 కన్నా ఎక్కువ అమ్మితే మీకు లాభం ఉంటుంది.
అలా కాకుండా 1,24,000కి అమ్మారు అనుకోండి, ₹1,00,000 పెట్టి గోల్డ్ తెచ్చారు, ₹2 ఇంట్రెస్ట్ లాగా, సంవత్సరం తర్వాత 1,24,000 కన్నా ఎక్కువ అమ్మితే కొంచెం లాభం ఉంటుంది. 1,24,000కి అమ్మితే నో ప్రాఫిట్, దానికన్నా ఇంకా తక్కువకి అమ్మితే నష్టపోతారు అనమాట. సో అప్పు చేసి మాత్రం తీసుకోకండి బంగారాన్ని చెప్తున్నారు అనమాట. ఇది చాలా చాలా డేంజర్. నెక్స్ట్ వచ్చేసి ఇంకో క్వశ్చన్, ధరలు ఎందుకు హఠాత్తుగా పడిపోతాయి? ధరలు ఎందుకు హఠాత్తుగా పడిపోతాయి అంటే ప్రాఫిట్ బుకింగ్ అని అంటున్నారు. ఎలా అంటే ఇప్పుడు మనం చూడండి, మన డైలీ లైఫ్లోనే టమాటా కానీ ఉల్లిగడ్డ కానీ తీసుకోండి, ఒకసారి ₹80 కిలో, ₹100 కిలో కొన్న సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి అయితే ₹5 కిలో అనమాట. ₹5 కిలో ఉన్నప్పుడు ఏ సిచ్యువేషన్ ఉంటుంది, అందరు రైతుల దగ్గర టమాటాలు ఫుల్గా పండిస్తారు. అప్పుడు అందరు మార్కెట్లో వచ్చి టమాటాలు అమ్ముతుంటారు. అమ్మేసరికి అప్పుడు ₹5 కేజీ లాగా ఉంటుంది. అలా కాకుండా ఇంకొకసారి చాలా రేర్గా టమాటా వండుతుంది, ఏదో కొద్ది మంది, ఒక 2-3 రైతుల దగ్గరనే ఉంటుంది. అప్పుడు వాళ్ళు ₹80 అమ్మినా కొంటాం, ₹100 అమ్మినా కొంటాం అనమాట. అంటే ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అంటే అందరూ ఒక్కటేసారి అమ్మడం స్టార్ట్ చేశారు అనుకోండి, అప్పుడు ధరలు పడిపోతాయి. అందరూ ఒకేసారి కొనడం స్టార్ట్ చేశారు అనుకోండి, అప్పుడు ధరలు పెరుగుతాయి. అందరూ కొనడం స్టార్ట్ చేస్తే ధరలు పెరుగుతాయి, అందరూ అమ్మడం స్టార్ట్ చేస్తే ధరలు పడిపోతాయి. దీన్నే ప్రాఫిట్ బుకింగ్ అని అంటారు. సో ఇలా అనమాట. సో ఇప్పుడు ఏం చేశారంటే ఇన్వెస్టర్స్ అందరూ డబ్బులు ఉన్న వాళ్ళు కొన్నారు కదా, ఇప్పుడు అమ్ముదామని ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు, అనిశ్చితి, స్టాక్ మార్కెట్ కూడా పడిపోతుంది, ఎందుకు వచ్చిన గొడవ, ఇటువంటివి, అమెరికాలో కూడా పాలిటిక్స్ డిఫరెంట్గా ఉన్నాయి, ఏమేమో రీజన్స్, అంతా గ్యాంబ్లింగ్ స్టోరీస్ ఇదంతా. వాళ్ళు ప్రాఫిట్ కోసం అమ్ముతుండ్రు సింపుల్గా చెప్పాలంటే, అందుకనే ధరలు పడిపోయాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, గోల్డ్ అండ్ స్టాక్స్ ఒకటేనా అంటున్నారు. గోల్డ్ మరియు స్టాక్ మార్కెట్, ఎస్, రెండు ఒకటే, పెద్ద గ్యాంబ్లింగ్, ఇది ఒక జూదం లాంటిదని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడు పెరుగుతుందో తెలియదు, ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. ఒకే రోజు ఒకటి, గంట క్రితము నష్టాల్లో ఉన్నది గంట తర్వాత ఇమ్మీడియట్గా పెరుగుతుంది. ఏదో స్టేట్మెంట్, అమెరికా అధ్యక్షుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చిండు, దాన్ని బట్టి ధరలు పెరిగినాయి, అమెరికా అధ్యక్షుడు రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చిండు, దాన్ని బట్టి ధరలు తగ్గాయి, లేకపోతే అక్కడ ఒక యుద్ధం జరుగుతుంది అని, ఇటువంటి స్టేట్మెంట్స్ అనమాట. సో ఏది మనం ఇమాజిన్ చేయలేము, అందుకే రెండు గ్యాంబ్లింగ్ అంటారు. పేదవారికి, మిడిల్ క్లాస్ వారికి మాత్రము ఇది చాలా పెద్ద గ్యాంబ్లింగ్. సో డబ్బులు ఉన్న వారికి నడుస్తుంది. సో పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం ఈ గ్యాంబ్లింగ్లో చిక్కుకోవద్దని ఎక్స్పర్ట్స్ అంటున్నారు అనమాట. నెక్స్ట్, ఫండమెంటల్స్ పనిచేస్తాయా అంటున్నారు. ఫండమెంటల్స్ పనిచేస్తాయా అంటే, ఫండమెంటల్స్ అంటే ఒక ఫండమెంటల్గా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత కొంత గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేయడం, ఈజీ ఎక్స్పెక్ట్ చేసి అది రీచ్ అయితే అది కరెక్ట్ ఫండమెంటల్ మీద నడుస్తున్నట్లు అనమాట. కొంతవరకు ఇక్కడ ఫండమెంటల్ లేదు, లాజిక్ లేదు, ఏం లేదు, సడన్గా పెరిగినాయి, సడన్గా తగ్గినాయి, ఒక్కసారిగా 4 లక్షలు అయింది, మళ్ళీ ఒక్కసారిగా 1,50,000 అయింది, ఒక్కసారిగా 2 లక్షలు అయినాయి. ఈ దీంట్లో ఫండమెంటల్ ఏం లేదు, పెద్ద గ్యాంబ్లింగ్ జరుగుతుందనే చెప్పవచ్చు. ఫండమెంటల్స్ అసలు పనిచేవి, ఇది ఒక రకంగా జూదం లాంటిది. జూదంలో ఫండమెంటల్స్ ఏముంటాయి, ఉండవు. అదే కష్టపడి చేసే వ్యాపారంలో ఫండమెంటల్గా మనం ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంత కష్టపడితే ఏదేమైనా నష్టమైతే జరగదు, ప్రాఫిట్ వస్తుంది, లేదా న్యూట్రల్ ఉంటుంది, నష్టమైతే జరగదు అలా అనమాట. కానీ ఇది జూదం లాంటిది, ఎప్పుడు లాభమో ఎప్పుడు నష్టమో తెలియదు కాబట్టి ఫండమెంటల్స్ పనిచేయవు. ఇది నో లాజిక్ అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్, రెండు ఎందుకు ఒకేసారి పడిపోయాయి? ఇక్కడ రెండు అంటే గోల్డ్ అండ్ స్టాక్ అనమాట. జనరల్గా ఫండమెంటల్ గినంగా వర్క్ చేస్తే బంగారం రేటు పెరిగింది అనుకోండి, స్టాక్ మార్కెట్ పడిపోవాలి. ఎందుకు పడిపోవాలంటే బంగారం రేటు పెరుగుతుంటే అందరు ఇన్వెస్ట్మెంట్ బంగారం మీద చేస్తారు. అరే ఇదేదో లాభం వచ్చేలా ఉంది అని చెప్పేసి డబ్బులున్న వాళ్ళందరూ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అయితే అప్పుడేమైతే స్టాక్ మార్కెట్ పడిపోతుంది. అంటే బంగారం రేటు పెరుగుతుంటే స్టాక్ మార్కెట్ పడిపోవాలి. ఇంకొకటి, స్టాక్ మార్కెట్ పెరుగుతుంది అనుకోండి, అందరు స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు, ఆ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు, అప్పుడు గోల్డ్ రేటు పడిపోవాలి. అంటే స్టాక్, గోల్డ్ ఎలా అంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే స్టాక్ మార్కెట్ పడిపోవాలి, స్టాక్ మార్కెట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే గోల్డ్ రేట్ పడిపోవాలి, ఇది కదా. కానీ ఇక్కడ ఏం జరిగింది, రీసెంట్గా గోల్డ్ రేట్లు పడిపోయినాయి, స్టాక్ మార్కెట్ రెండు పడిపోతున్నాయి అనమాట, అలా క్రియేట్ చేస్తారు. అలా గ్యాంబ్లింగ్ జరుగుతుంది, ఏదో స్టేట్మెంట్ బేస్డ్గా ఇవన్నీ ధరలు పెరగడము తగ్గడం జరుగుతుంది అని చెప్తున్నారు అనమాట. ఇది రెండు ఎందుకు పడిపోతాయి అంటే భయము, మ్యానిపులేషన్ కూడా. అలాంటి స్టేట్మెంట్ వలన అందరు ఇన్వెస్టర్స్ల భయం పెరిగి, తర్వాత మ్యానిపులేషన్ కూడా జరుగుతుంది. ఇక్కడ భయం పెరిగి, మ్యానిపులేషన్, వీటి వల్ల రెండు ఒకటేసారి పడిపోయాయి అని చెప్తున్నారు అనమాట ఎక్స్పర్ట్స్ ఇక్కడ. నెక్స్ట్, రాజకీయ కారణాలు ఏమన్నా ఉన్నాయా అని అంటే ఇది ఒక రకంగా కవర్ స్టోరీలే అంటున్నారు. రాజకీయ కారణాలు అంటే ఇప్పుడు మనం ఒక వీడియో చేసాం ఆల్రెడీ. ట్రంప్కి, ఫెడ్ అధ్యక్షునికి పావెల్కి కొట్లాట జరిగి ట్రంప్ ఏం చేసిండంటే, నా ఫ్రెండ్ని మే తర్వాత నా ఫ్రెండ్ని అధ్యక్షునిగా చేస్తా, నేను ఇంట్రెస్ట్ తగ్గిస్తా, ఇక నేను గేమ్ ఆడుతా, ఇటువంటి స్టేట్మెంట్ వల్ల ఏమన్నా జరిగిందా అంటే అది రీజనే.
కానీ మేజర్గా ఈ రాజకీయ కారణాలు అనేది కొంతవరకైనా నెక్స్ట్ ఈ ప్రాఫిట్ బుకింగే మెయిన్ లీడ్ చేసేది అనమాట. ఆ రాజకీయ కారణాలు కొంతవరకు కారణం కావచ్చు. ఎలా అని అంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ల వలన ఇన్వెస్టర్స్కి ప్యానిక్ మొదలవుతుంది. ప్యానిక్ మొదలై మొత్తం ఒకటేసారిగా అమ్మడము అలాంటివి జరుగుతాయి. సో అది కొంతవరకు రీజనే, దానికి కొంతవరకు కవర్ స్టోరీలు కూడా అంటున్నారనమాట. సో అన్నీ మిక్స్డ్. ఈ గ్యాంబ్లింగ్లో ఒకరి పాత్ర ఉండదు, అందరి పాత్ర ఉంటుందని చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి మీడియా నిజం చెప్తుందా అంటారు. మీడియా 100% ఎప్పుడూ నిజం చెప్పదు. ఎవరు ఏదైనా సరే సగం నిజం చెప్తారు, సగం డ్రామా చేస్తుంది. ఎందుకంటే 100% కాంట్రవర్సీకే నౌవేడేస్ కాంట్రవర్సీకి ప్రిఫరెన్సెస్ ఎక్కువ. ఎందుకంటే కాంట్రవర్సీ ఉన్నప్పుడే మోర్ వ్యూస్ మోర్ ఉంటుంది. కాబట్టి సగం నిజం ఉంటుంది, సగం డ్రామా ఉంటుంది. దానికి రీజన్స్, అరే మీరు చెప్పిన దాన్ని బట్టి ఇది జరగలేదు కదా అని అంటే దానికి ఏదో చెప్తారు. అది టెక్నికల్గా నేను అప్పుడు అలా అనుకున్నాము, అది రాంగ్ అయింది అని చెప్పేసి. సో సగం నిజం సగం డ్రామా అని చెప్పవచ్చు. సో మీరు మీడియాని చూసి కూడా మోసపోవద్దు. మీరు ప్రాపర్ వేలో అనాలిసిస్ చేస్తే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ సామాన్యుడు ఏం చేయాలి అన్నాడు. సామాన్యుడు ఈ గ్యాంబ్లింగ్కి దూరంగా ఉండాలి. గోల్డ్ రేట్లు పడిపోవాలని కోరుకుందాం, అందరం గోల్డ్ కొనుక్కోవాలని కోరుకుందాం. కానీ ఈ గ్యాంబ్లింగ్లో మాత్రం చిక్కుకోవద్దు. ఈ ప్రాఫిట్ కోసం అని చెప్పేసి జూదంలో మాత్రం ఇన్వాల్వ్ కావద్దు. సో హైలీ రిస్క్ చేయవద్దు. కానీ మనందరి సజెషన్ ఏంటంటే ఒక 100 రూపాయలు ఇన్కమ్ ఉందనుకోండి, అందులో 5 నుంచి 10 రూపాయలు కొంచెంగా ఎప్పుడు వీలైతే అప్పుడు గోల్డ్ కొనుక్కోండి. ఎందుకంటే మ్యారేజెస్ అప్పుడు ఖచ్చితంగా గోల్డ్ మనకు అది సెంటిమెంట్, భారతీయుల్లో గొప్ప సెంటిమెంట్. ఆ భారతీయ స్త్రీలకి అవసరమేది ఆభరణం. ఎమర్జెన్సీ టైంలో యూజ్ అవుతుంది. మెడికల్ ఏదైనా ఎమర్జెన్సీ టైంలో డబ్బులన్నా దొరకవేమో, కానీ గోల్డ్ ఉంటే మాత్రం సగం ధైర్యం ఉంటుంది. సో ఎప్పుడు వీలైతే అప్పుడు కొందాము, కానీ గ్యాంబ్లింగ్లో మాత్రం ఇరుక్కోవద్దని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఎప్పుడు బంగారం కొనాలి అని అంటున్నారు. నా సజెషన్ మన ఛానల్ తరపు నుంచి కానీ ఎక్స్పర్ట్ చెప్పిన విషయాలు కానీ ఎప్పుడు వీలైతే అప్పుడు కొనండి. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, 10 రూపాయలు ఉన్నాయి. ఆ 10 రూపాయలకు పెద్ద ల్యాండ్లు అయితే కొనడం పాసిబుల్ కాదు, కానీ 1 గ్రామ్ కొనొచ్చు, ఓకేనా, 2 గ్రామ్స్ కొనొచ్చు. మనం ఇన్వెస్ట్మెంట్ అలా చేయొచ్చు. ఇప్పుడు మన దగ్గర ఒక 10,000 ఉన్నాయి. ఈ 10,000 ఎవరికి ఇంట్రెస్ట్కి ఇవ్వలేము, తర్వాత ఇక్కడ ల్యాండ్ అటువంటివి కొనలేము. కానీ ఈ 10,000 నుంచి వెళ్ళి ఎంత గోల్డ్ వీలైతే అంత కొనవచ్చు, లేదా స్కీములు ఉంటాయి అటువంటి దాన్ని కొంటే బెటర్ అనేది మన సజెషన్. ఇక 20,000 ఉన్నాయి, 30,000 ఉన్నాయి అంటే మీ దాన్ని బట్టి. సో మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు కొనండి. కానీ ఖచ్చితంగా కాపాడుతుంది. మీరు కొనుక్కున్న గోల్డ్ అయితే ఖచ్చితంగా కాపాడుతుంది. ఇది ఎందుకంటే లిమిటెడ్ మెటల్, సో ఇది ఎప్పటికీ దీని డిమాండ్ అయితే తగ్గదు కాబట్టి మనల్ని కాపాడుతుంది. సో చాలా స్కీమ్స్ ఉంటాయి, ఖచ్చితంగా కొనండి. ఎప్పుడు కొనకూడదు అంటే అప్పు చేసి మాత్రం అస్సలు కొనకండి. అప్పు చేసి వేరే వాళ్ళ దగ్గర తీసుకొని లాభం వచ్చిన తర్వాత నేను అమ్మి నీకు డబ్బులు ఇస్తాను అని మాత్రం ఇటువంటి మాత్రం చేయకండి. ఇది ఆత్మహత్యలకు కూడా దారి తీస్తుంది. ఇది చాలా నష్టపోతారు ప్రజలారా, మిత్రులారా. అసలు ఉపయోగం ఎప్పుడు అంటే ఎమర్జెన్సీ టైంలో, ఒకనొక టైంలో ఎమర్జెన్సీ టైంలో డబ్బులను దొరకవేమో, కానీ మన దగ్గర గోల్డ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్పుడు గోల్డ్ తోటి మనం మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పవచ్చు. బంగారం కాపాడుతుంది. అతిపెద్ద ప్రమాదం ఏంటి అని అంటే అప్పులు, నష్టాలు. ఇటువంటి గ్యాంబ్లింగ్లో ఇరుక్కొని డబ్బు తీసుకొని వచ్చి గోల్డ్ కొని అప్పుల పాలై నష్టాల పాలు అవ్వద్దు అన్నది మన ఛానల్ తరపున అందరినీ కోరుకుంటున్నాం. సో ఆత్మహత్యలు కూడా దారితీస్తాయి. గోల్డ్ భవిష్యత్తు ఎవరికి తెలుసు అంటే ఎవరికి తెలియదు. గోల్డ్ భవిష్యత్తు ఎవరికి తెలియదు. ఇది 100% కరెక్ట్ అనమాట. సో నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, చివరి సలహా ఏంటి అంటే సేవింగ్స్తో మాత్రమే గోల్డ్ కొనండి. సేవింగ్స్తో మాత్రమే గోల్డ్ కొనండి, అస్సలు కొనకండి. ఇవ్వండి క్వశ్చన్స్. సో మీకు ఇందులో ఏ క్వశ్చన్ నచ్చింది, తర్వాత మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇందులో ఏదైనా మీకు తప్పుగా రాంగ్గా అనిపిస్తే కామెంట్ చేయండి. మళ్ళీ దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అవేర్నెస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, యూస్ఫుల్ వీడియోస్, మీకు అవసరమైన యూస్ఫుల్ అయినవి ఖచ్చితంగా మన ఛానల్ తరపున అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మన ఛానల్ని ఫాలో అవుతుండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ.